హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ వీడియో చేయాలని అనుకోలేదు. సో ఈ మసాలాలన్నీ కూడా నేను ఫ్రై చేసేటప్పుడు అప్పుడు సడన్గా స్టార్ట్ చేశాను. సో అందుకని ఇందులో ఏమేమి వేసాను అనేది నేను చెప్పేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పీనట్ వేసుకుని వేయించుకోవాలండి. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, అలాగే మసాలాలు, 4-5 లవంగాలు, 2-3 యాలకులు, ఒక చిన్న బిర్యానీ ఆకు, చిన్న చెక్క వేసుకున్నాను. అలాగే కొంచెం కాజు వేసుకున్నానండి. లాస్ట్లో మనం నువ్వులు, అలాగే ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో నువ్వులు అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది కదా, సో లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మనం ఇది మెత్తగా పొడిగా చేసుకోవాలి. దీనికోసం ముందుగానే నేను వంకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. నార్మల్గా మనకి చిన్న సైజు వంకాయలు అయితే చాలా బాగుంటాయి గుత్తి వంకాయకి. సో ఇలా బ్లాక్ కానీ ఫుల్ పర్పుల్ కానీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకున్నవి చల్లారిన తర్వాత కొంచెం పసుపు, కారము, సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకొని నేను మిక్సీ చేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో మీ స్పైసెస్ అవి సాల్ట్ అనేది మీరు టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత నేను ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పేస్ట్లో చేసుకోవచ్చు. సారీ అండి, ఇక్కడ జింజర్ గార్లిక్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. సో మీరు జింజర్ గార్లిక్ కూడా ఆనియన్తో పాటు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్లో రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోని నేను ఆయిల్ వేసుకుని ఫస్ట్ వంకాయలన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక్కొక్కరు ఒక్కో మెథడ్లో చేస్తారు. మనం మసాలా స్టఫ్ చేసి కూడా ఫ్రై చేయొచ్చు. బట్ ఈ మెథడ్లో ఏంటంటే కొంచెం ఎర్లీగా అయిపోతుంది. మార్నింగ్ టైం బాక్సెస్ కూడా మనం ప్రిపేర్ చేయడానికి బాగుంటుంది. ఇలా మనకి త్వరగా అయిపోవాలనుకుంటే మనం మసాలాను ముందు రోజు కూడా ప్రిపేర్ చేసి వదిలేసుకోవచ్చు. సో వంకాయలు అయితే చూస్తున్నారు కదా, జస్ట్ ఒక్కసారి మూత పెట్టి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బయటికి రెడ్గా అలాగే లోపల వచ్చేసి బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. అలాగని విడిపోకూడదు. ఇవన్నీ కూడా సపరేట్ చేసేసుకొని ఇంకో రౌండ్ కొంచెం మిగిలిన వంకాయలు కూడా నేను ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఈ వంకాయలు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లోని మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కోసం మనం కాజు ఇవన్నీ యాడ్ చేసాం కదా, సో ఇది థిక్గా అవుతుంది, క్రీమీగా వస్తుంది. సో మనకి ఇది ప్యాన్కి అతుక్కోకుండా ఉండాలంటే మనం నాన్ స్టిక్ కానీ ఇలాంటి ఐరన్ తవా అయితే చాలా బెటర్ అండి. నేనైతే ఈ మధ్య నాన్ స్టిక్ని అవాయిడ్ చేస్తున్నాను. సో ఈ ఐరన్ తవా అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మిక్స్ చేస్తుంటే ఒక హల్వా మిక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ప్యాన్కి అస్సలు అతుక్కోకుండా. అలాగే ఆయిల్ కూడా మనం ఎక్కువగా పడదు, చాలా బాగుంటుంది. సో ఎక్కువగా ఐరన్ వెజల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మసాలా అంతా కూడా బాగా వేగిపోయిందండి, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మసాలా అంతా కూడా ఈ పీసెస్కి బాగా పడుతుంది వంకాయలకి. తర్వాత మనకి కావాల్సిన కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ యాడ్ చేయటం లేదు. ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా, జస్ట్ అందులో కొంచెం వాటర్ వేసేసి నేను ఆ వాటర్తోనే జస్ట్ ఇది కుక్ చేసుకుంటున్నాను కర్రీని. సో ఇది టైం పడుతుంది, ఒక 5 to 10 minutes మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ తేలుతోంది. మసాలా అంతా ఆల్రెడీ ముందుగానే బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనకి కర్రీ త్వరగా ఎర్లీగా అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకొని తీసేసుకోవడమే. నేనైతే ఒక పక్క వేడివేడిగా రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను, కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, వంకాయలు కూడా విడిపోకుండా దేనికది నీట్గా బాగా వస్తుంది. ఇలా వేడి గుత్తి వంకాయని వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ అయితే సింపుల్గా అయిపోతుంది, మసాలా ముందు రోజు చేసి పెట్టుకోవచ్చు. మీరు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.